మారరా, ఎంత చెప్పినా మీరు మారరా, అది మాంజా కాదురా మృత్యు పంజా అని ఎన్నో విషాద గాథలు కళ్ళ కట్టినట్టు చూపించినా వినరా. ఇంకా పతంగుల పండుగ రానేలేదు, అప్పుడే పీకలు కోస్తున్న ఆ చైనా మాంజాను తరిమి కొడదామన్న ఆలోచన లేదా? ఎప్పుడో నిషేధించిన ఆ మాంజాలను అమ్ముతున్న కేటుగాళ్ల పని పడదామని లేదా అంటూ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కీసర యువకుడిపై కత్తిలా దూసుకెళ్లిన చైనా మాంజా ఘటనతో అటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ అయింది. పతంగుల పండగంటే ఒకప్పుడు ఆకాశమంత సంబురం, ఇప్పుడేమో ఎనలేని భయం. ఎటు నుంచి ఎముళ్లా చైనా మాంజా వస్తుందో, ఎంతమందిని ఎగరేసుకుపోతుందో అని ప్రతి ఏటా టెన్షన్. ఈ ఏడాది కూడా పతంగుల సీజన్ పెద్ద పరేషాన్తోనే మొదలైంది. మేడ్చల్ జిల్లా కీసరలో 19 ఏళ్ల యువకుణ్ణి చైనా మాంజా చంపేంత పనిచేసింది. ఎట్నుంచొచ్చిందో ఏమో గాని మెడకు చుట్టుకుని కాసేపు ఊపిరాడకుండా చేసింది. చుట్టుపక్కల వాళ్లు గమనించడం, హుటాహుటిన మెడకు చుట్టుకున్న మాంజాను తొలగించి ఆస్పత్రికి తరలించడంతో జస్వంత్ అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. గత విషాదాలను గుర్తు చేస్తూ అప్రమత్తంగా ఉండాలంటూ ముందుగానే హెచ్చరికలు పంపింది. ప్రతి ఏటా ఎంతో మంది ప్రాణాలు తీస్తున్న చైనా మాంజాను అరికట్టలేమా? నిషేధం ఉన్నప్పటికీ ఎక్కడి నుంచి ఈ మాంజాలు వస్తున్నాయి, అసలు పోలీసులు ఏం చేస్తున్నారు అన్న ప్రశ్నలు లేవనెత్తగా తమ వైపు నుంచి ఫుల్ క్లారిటీ ఇచ్చారు ఖాకీలు. చైనా మాంజా అంత చూడ్డానికి ఏం చేస్తున్నారో వివరించారు. అయితే ఈ చైనా మాంజా దాని మీద ఆల్రెడీ ఇప్పుడే రేడ్స్ చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్ వాళ్ళు చేస్తున్నారు, అదేవిధంగా లోకల్ పోలీస్ వాళ్ళు చేస్తున్నారు. ఇద్దరు కోఆర్డినేషన్తో కూడా కొన్ని చేస్తున్నాం. అంతకుముందు ఎట్లుండేది అంటే వచ్చిన తర్వాత రేట్స్ అనేది అదే ఉండే. ఇప్పుడు ఈవెన్ అది రాకముందు నుండే చేస్తున్నాం. ఈవెన్ నిన్న నైట్ ఆపరేషన్లో కూడా ఆపరేషన్ కవచ్లో భాగంగా కూడా ఒక కాటన్ సీజ్ చేయడం జరిగింది. సో అది ఇంకా జనాల్లోకి వెళ్ళక ముందే మేము ఆ విధంగా ప్లాన్ చేస్తున్నాం. అది సంగతి. ఆది నుంచే అంతమొందించే ప్రయత్నాలు ఫుల్లుగా మొదలు పెట్టామంటున్నారు పోలీసులు. చైనా మాంజాతో దొరికినా అమ్మినా సింగం విజృంభిస్తే ఎలా ఉంటుందో చూస్తారంటూ వార్నింగ్లు ఇస్తున్నారు. అయితే ఈ మాంజా అత్యంత ప్రమాదకరమని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 2017 జూలై 11న నిషేధం విధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం అమ్మినా కొనుగోలు చేసినా నేరమే అని తేల్చింది. అంతేకాదు, అమ్మితే 7 ఏళ్లు జైలు, 10,000 జరిమానా కూడా పలువురికి విధించింది. అయినా విక్రయాలు ఆగట్లేదు, కొనేవాళ్లు తగ్గట్లేదు. ఇంత జరుగుతున్నా, ప్రతి ఏటా మరణాలు పెరుగుతున్నా కనీస బాధ్యత ఉండక్కర్లా? వ్యాపారం కోసం ప్రజల జీవితాలతో ఆడుకుంటారా? పోలీసులు కళ్లుగప్పి పైసల కోసం కక్కుర్తి పడతారా? ఇక వ్యాపారస్తులు అలా ఉంటే కొనేవాళ్లకైనా కామన్ సెన్స్ ఉండక్కర్లేదా? మీ సరదాను ఒకరి ప్రాణాల మీదకు తెస్తారా? ఇకనైనా బాధ్యతగా ఆలోచించండి అన్న వాదన గట్టిగా వినిపిస్తోంది.